మేము మిర్యాలగూడెం హాస్పిటల్లో అయితే ఉన్నాం. మా బాబుకు జ్వరం వచ్చింది సడన్గా అనుకోకుండా. అసలు ఫీవర్ నాకు మా వారికి మీ ఇద్దరం చూపించుకుందామని వస్తుంటే మా వారిని కానీ ఇంటి దగ్గర ఎక్కడ ఏముంటుందని తీసుకొచ్చిన. మామూలుగా జలుబు ఉండే కానీ ఇక్కడికి వచ్చేసరికి తనకు బాగా జ్వరం ఎక్కువైపోయి మధ్యలోనే వాంతింగ్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయాడు. తొందర తీసుకొచ్చి అయితే మా వారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే సర్ది బాగుంది, వైరల్ ఫీవర్ అని చెప్పిండు. ఇక మా వారిని అయితే జాయిన్ చేస్తే మా వారు వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటానే వెళ్ళిండు. తనకు బాగా బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి తనైతే వెళ్ళి చూయించుకుంటానికి పోయిండు. ఇంకా నేను చూయించుకోలేదు. మా బాబు కాడ ఎవరు లేరు కదా, అందుకోసమే నేనైతే ఇక్కడే ఉన్నాను. అసలు మాకు అనుకోకుండా సడన్గా ఇలా జరిగిపోయింది. పిల్లలకు నాకు మా వారికి ఇలా రావడం మాకైతే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మామూలుగా అయితే అందరికీ ఇప్పుడు వైరల్ ఫీవర్ హాస్పిటల్లో అసలు సందు లేకుంటారు జనం అయితే. ఫ్రెండ్స్ మీరందరూ అయితే జాగ్రత్తగా ఉండండి. కానీ కష్టాలు ఒకేసారి ఇలా వస్తే మాత్రం తట్టుకోవడం కష్టం. లేని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, పిల్లలు ఉన్నవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.